హలో అందరికీ నమస్తే, నేను మీ బాను. क्या दिखाना है? ठीक है. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ బాను. చెన్నైలో లోడింగ్ కోసం 2 రోజుల నుంచి వెయిట్ చేసాము. చెన్నైలో లోడింగ్ దొరకలేదు. చెన్నైలో పోర్ట్లోకి ఒక రోజు ముందే వెళ్ళాము లోడుకి, కానీ అక్కడ కాటాలు మన బండికి సెట్ అయ్యే కాటాలు లేవు పోర్ట్ లోపల. కాబట్టి లోడింగ్ ఇక్కడెక్కడ లేక ఇక్కడ నుంచి మళ్ళీ నాయుడుపేట వెళ్తున్నాం. నాయుడుపేటలో లోడింగ్ ఉంది. నాయుడుపేట టు హైదరాబాద్ కొత్తూరుకి వెళ్తున్నాం లోడింగ్కి. ఇక్కడ నుంచి బయలుదేరాము ఇప్పుడే చెన్నై నుంచి. లోడింగ్ అయితే చాలా డల్గా ఉంది. మన బండికి కాటాకి సెట్ అయ్యేది లేదు. బండి పొడుగు ఎక్కువ మంది, లెంగ్త్ ఎక్కువ ఉండడం వల్ల మన బండికి ఎక్కడ లోడింగ్ అనేది అంటే పోర్ట్ లోపల అనేది దొరకలేదు. ఇక్కడ నుంచి ఒరిస్సా పెట్టాం లోడింగ్ అనేది, కానీ కాటా సెట్ కాలేదన్నమాట మన బండికి. కాటా సెట్ కాకపోవడం వల్ల మళ్ళీ రిటర్న్ అయితే నాయుడుపేట వెళ్ళి నాయుడుపేట నుంచి హైదరాబాద్ అయితే రోడ్ చూసుకున్నాము. ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఇప్పుడైతే లోడింగ్ రమ్మని చెప్పాడు, ఆయనే రిటర్న్ లోడింగ్ కూడా ఇస్తా అని చెప్పాడు. మళ్ళీ హైదరాబాద్ టు వెంకటగిరి ఇస్తా అని చెప్పారు రిటర్న్ బ్యాగ్స్. ఇక్కడ ఆర్టీఓ ఉంటాడు. ఇక్కడ ఆర్టీఓ రిజిస్ట్రేషన్ చేస్తుంది చూడండి లోపల. తమిళనాడు రెడ్ హిల్స్ దగ్గరలో ఉన్నాం మనం. రెడ్ హిల్స్ దగ్గరలో ఉన్నాం. రెడ్ హిల్స్ నుంచి ఇప్పుడు వెంకటగిరి అయితే వెళ్తున్నాం. వెంకటగిరి కాదు, నాయుడుపేటలో లోడింగ్ మనం. తమిళనాడు బోర్డర్ ఖాళీగా ఉంది ఈరోజు, టోటల్ ఖాళీగా ఉంది. బండి లేదు ఈరోజు, ట్రాఫిక్ లేదు. మెయిన్ ఇక్కడ మామూలుగా లైన్ ఉండే బండ్లు కూడా ఈరోజు కంటిన్యూగా వెళ్తూ ఉన్నాయన్నమాట. ట్రాఫిక్ అయితే లేదు ఈరోజు. ఇప్పుడే నాయుడుపేట అయితే రీచ్ అయిపోయాము. నాయుడుపేట ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 7 కిలోమీటర్స్ అయితే మన ఫ్యాక్టరీ ఉంది. కొత్త బైపాస్ ఉంది కదా నాయుడుపేట కొత్త బైపాస్ అయిపోయి 7 కిలోమీటర్స్ ఉంది ఫ్యాక్టరీ. ఒక 9 మినిట్స్లో వెళ్ళిపోతాం ఇక్కడికి ఫ్యాక్టరీ దగ్గరికి. 5 గంటల లోపల వస్తే లోడ్ చేస్తా అని చెప్పారు. టైం ఆల్రెడీ 4:45 అవుతుంది. కాబట్టి ఒక 10 మినిట్స్లో మనం వెళ్ళిపోతాం ఫ్యాక్టరీ. రోడ్డు మాత్రం ఈ రోడ్డు బాగా వేసింది. నాయుడుపేట నుంచి తిరుపతి లేదు. జస్ట్ ఇక్కడ నుంచి ఇంకొక 6 కిలోమీటర్స్ ఉందండి. ఈ కొత్త హైవే నుంచి 6 కిలోమీటర్స్ ఉంది ఫ్యాక్టరీ. రోడ్లు మాత్రం బ్రహ్మాండం. ఫ్యాక్టరీ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. కనిపించేది ఫ్యాక్టరీ రైట్ సైడ్. 5 కల్లా వస్తే లోడ్ అయిపోతుందని చెప్పారు. మనం 5 గంటల ముందే వచ్చేసాం ఫ్యాక్టరీ దగ్గర. లోడింగ్కి వెళ్ళాలి లోపలికి, గేట్లో ఎంట్రీ చేయించుకొని బండి లోపలికి పెట్టుకోవడానికి. ఫ్యాక్టరీకి అయితే వచ్చేసి బండి చెక్ చేస్తాం. పేమెంట్కి వెళ్తున్నాం. పేమెంట్ వేసుకొని లోడింగ్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి లోడింగ్ వచ్చి బ్యాక్ సైడ్ ఉంటుంది, పేమెంట్ ఏమో ఫ్రంట్ సైడ్ ఉంది ఫ్యాక్టరీ. లోడింగ్ స్టార్ట్ చేశారు.
లోడ్ చేస్తున్నారు. మ్యాగ్నెట్ తీసుకొచ్చి బండిలో పెట్టేస్తారు. మొత్తం నీట్గా సెట్ చేసి పెడుతున్నారు అన్నమాట లోడింగ్. అదే మ్యాగ్నెట్ చివర ఆ చివర ఉంటుంది. అది ఒక్కసారి 3 టన్నులు తీసుకొని వస్తుంది లోడింగ్. कंटेनर चलाते हो? हाँ इसमें आएगा। हाँ एक ट्रिप में 4 टन जाएगा? हाँ 4 टन। कितना टन? 5 टन जाएगा? एक से 8 टन। हाँ అక్కడి నుంచి ముందు కనిపించే దగ్గర ఇవి బ్లాక్స్ తయారవుతున్నాయి. అక్కడి నుంచి బెల్ట్ మీద బయటకు వచ్చేసి కూలింగ్లోకి వెళ్తుంది. ఆ ముందు కూలింగ్ వాటర్ ఉంది, వాటర్లో కూలింగ్ చేసి తీసుకొచ్చి మళ్ళీ ఇట్లా పెట్టేస్తున్నారు. ఒక్కో బ్లాక్ తయారై మెల్లమెల్లగా బయటకు వస్తుంది. ఆ ముందు కనిపించే దగ్గర మంట కనిపించే దగ్గర బ్లాక్ కట్ చేస్తున్నారు సైజు. వాళ్ళకి ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసి దాన్ని బ్లాక్ మళ్ళీ ముందుకు నెట్టేస్తున్నారు. ఆ మిగతా పీస్ వేసి మళ్ళీ దాంట్లోనే వేసేసి కరిగించి ముందుకు పంపిస్తున్నారు. ఇవి ఇలా బ్లాక్ తయారైన తర్వాత వీటిలో నుంచి సన్నగా మళ్ళీ తయారు చేస్తారు. ఇసికి తయారయ్యే ఉంటాయి కదా ఆ టైప్ బ్లాక్ కూడా ఎలా బయటకు వస్తుంది వీటి సైడ్ మే ఆజా బాయ్. మళ్ళీ హీట్ వస్తుంది. మామూలు హీట్ రావట్లేదు, ఇది భయంకరమైన హీట్ వస్తుంది. లాస్ట్ 3 బార్లు మన బండి లోడ్ అయ్యేది. ఈ 3 బార్లు వచ్చి దగ్గర 2.5 టన్ను ఉంటాయన్నమాట. ఒక్కోటి వచ్చి 800 కిలోలు రాకుండా, కాబట్టి 2.5 టన్ను ఉంటుంది ఆ 3 బార్లు. అయిపోయింది, లోడింగ్ కంప్లీట్ అయిపోయింది. టాటాకి వెళ్ళిపోవాలి. బిల్స్ వచ్చినాయి, బయలుదేరుతున్నాం, అవుట్ అవుతున్నాము. చెకింగ్ అది అయిపోతుంది. చెక్ చేసి బండి బయటకు వదిలేస్తారు. 5కి వస్తే 8కి అవుట్ అవుతున్నాం. దగ్గర 3.5 గంట పట్టింది మాకు ఇక్కడ బిల్లు అన్నీ రావడానికి. చావా बाय बाय बाय, कल आएगा वीडियो आपका. ఒంగోలు సిటీ అయితే దాడుతున్నాము. ఒంగోలు సిటీ అయితే దాడుతూ ఉన్నాం ఇప్పుడే. నైట్ లేట్ అయిపోయింది, పెట్రోల్ అది డీజిల్ పట్టడానికి లేట్ అయిపోయింది. అక్కడే నెల్లూరు దాటిన తర్వాత సున్నపట్టి దగ్గర ఆపి అక్కడే పడుకున్నాము. పొద్దున్నే డీజిల్ కొట్టించుకొని బయలుదేరాము. ఇప్పుడే ఒంగోలు సిటీ దాడుతూ ఉన్నాం. స్నానం చేసి ఇప్పుడే బయలుదేరాము. తెలంగాణ బోర్డర్ దాటాము ఇప్పుడే. లేట్ అయిపోయింది ఈరోజు బాగా. ఎండ కూడా భయంకరంగా ఉంది. ఇప్పుడే స్నానం చేసి
ఆ తొట్టి దగ్గర బయలుదేరి వెళ్తాం. అన్నం వండుకోవాలి, చపాతీ చేయాలి. బాయ్ రాజస్థాన్ బాయ్ చపాతీ చేస్తుంది ఈరోజు బండిలో. లేట్ అయిపోయింది ఈరోజు బాగా. కూర చేస్తున్నాం. कौन सा तेल है? सरसों। बोले तो सरसों आंवला। ठीक है ठीक है। हम्म। सरसों आंवला। बस है, छोड़ दो. ये प्याज डाल दो. కూర చేస్తున్నాం. कौन सा तेल है? सरसों। बोले तो सरसों आंवला। ठीक है ठीक है। सरसों आंवला। बस है, छोड़ दो. ये प्याज डाल दो. हो गया भाई? हो गया भाई। पानी नको डालो. हाँ? पानी नको डालो. बस है नको डालो. बस है. डालो। बस है. बस। ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది, రోటీ రెడీ అయిపోయినాయి. తినడం స్టార్ట్ చేయాలి. बना दो, अच्छा बनाओ भाई रोटी. क्या हुआ, फिर जला रहा है? कुछ हुआ क्या? दूसरा रोटी डाल दो. మా ఓడితో బీడీ కష్టాలు నేను పడలేకపోతున్నాను. బీడీ వెలిగిస్తూనే ఉంటాడు. ఇప్పుడే తిన్నాడు, 10 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే బీడీ వెలిగిస్తున్నాడు. దేవుడు ఎట కూర్చొని తాగుతున్నాడు ఆ మూల పోయి. మనిషిని ఇబ్బంది పెట్టే మనుషులు ఎవరు ఉంటారంటే పక్కనే ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటారు అన్నమాట. స్టార్ట్ చేసాడు చూడండి, ఆ పక్క పోయి మరీ తాగుతున్నాడు బీడీ. తినేసి బయలుదేరాం. ఇప్పుడే హైదరాబాద్కి ఇంకా 175 కిలోమీటర్ల దూరంలో ఉంది. దగ్గర ఒక 7 నుంచి 5 అవర్స్ జర్నీ ఇంకా హైదరాబాద్కి. టైం ఇప్పుడు 4:30, 8:30 కల్లా మేము హైదరాబాద్ రీచ్ అయిపోతాం. రాజస్థాన్ స్టైల్లో చపాతీని అన్నంలా కలిపేసి తినడం. రాజస్థాన్ స్టైల్ అన్నమాట ఇది. మన బాయ్ కూడా అట్టే కలుపుకొని తింటున్నాడు. చపాతీని అన్నంలా కలుపుకొని తిన్నాం. ప్రోటీన్ కూడా బాగా మెత్తగా చేసుకొని బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. కాకపోతే చపాతీ లావుగా చేయాలి. మన దగ్గర చేసినట్టు సన్నగా చేస్తే సెట్ కాదు, లావుగా చేస్తే బాగుంది.
नहीं बस है मेरे को आप खाओ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఇప్పుడే రీచ్ అయ్యి